అహంకారం అనర్థ కారణం. భగవంతుడు తాను సృజించిన పత్రాల ద్వారా కూడా మనకు కొంత నీతిని తెలియజేశాడు. వాటిలో కొన్ని: మామిడాకు. ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరి, నేను లేనిదే ఏ శుభకార్యం జరుగదు అందుట భగవంతునితో గర్వంగా మామిడాకు. దేవుడు చిన్నగా నవ్వాడు. అందుకే గుమ్మానికి తలకిందులుగా వేలాడే శిక్ష విధించాడు. కరివేపాకు. వంటల్లో నేను లేనిదే రుచే లేదు అంది గర్వంగా. తినేటప్పుడు కరివేపాకు నీరు పారవేసే ఆలోచనను భగవంతుడు మనిషికి కలిగించాడు. అరిటాకు. ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను మాత్రమే పవిత్రమైనదని వాడతారు, నేను మీకంటే గొప్ప అని అన్నది అరిటాకు. భగవంతుడు ఆలోచించాడు. అరిటాకు తిన్న తర్వాత దాని ఉనికి చెత్త కుప్పకు పరిమితం చేశాడు. తమలపాకు. నేను శుభకార్యాలకి మాత్రమే కాదు, నన్ను తాంబూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది, నాకు సాటి ఎవరూ లేరు అన్నది మహాగర్వంగా తమలపాకు. దేవుడు దాని అహంకారం అణచాలని అనుకున్నాడు. తమలపాకు నమిలిన రసం కొంత మింగి తరువాత నోటి ద్వారా వెళ్ళగక్కే విధంగా శిక్ష విధించాడు. తులసాకు. నన్ను కూడా దేవుడు పూజలో వాడే విధంగా చేశాడు, కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం అంది వినయంగా తులసాకు. దేవుడు సంతోషించాడు. తన మెడలో హారంగాను తన పాదాల చెంత ఉంచిన ఆ తులసి దళమును భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితమును ప్రసాదించాడు తులసి మొక్కకి. నేను నా వల్లే అనే అహంకారంతో ఉన్నవారు పతనం అవుతారు. వినయంతో ఉండేవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. తులసి మొక్కను కోటలో వేసి పూజిస్తాం. తులసి కోటలో నీళ్లు పోసి యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవతాః దగ్గరే సర్వవేదాశ్చ తులసిత్వం నమామ్యహం అని తులసి కోటలో పోసిన నీళ్లు శిరస్సుపై జల్లుకుంటాం. అంత పవిత్రత తులసికి భగవంతుడు కల్పించాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.